జర్నీ. అసలు జర్నీ అంటే ఏంటి? ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మీకు నచ్చిన కంఫర్ట్ జోన్లో ప్రయాణించడమేనా జర్నీ అంటే? నాకు మాత్రం కాదనే అంటాను. రోడ్లు లేని దారులు, పేర్లు తెలియని ప్రదేశాలలోనే నిజమైన ప్రయాణాలు మొదలవుతాయి. మ్యాప్స్ చూపించని మార్గాలు, సిగ్నల్స్ లేని అడవులు, మన ధైర్యానికే దారిని చూపే కొండకోనలు. ఇది కదా జర్నీ అంటే. అంత ఈజీ అయితే కాదు. స్వామి రకరకాలుగా ఉంది ఆయన. ఇదేందయ్యా ఎక్కువ చాలా కాంప్లికేటెడ్ ఉంది ట్రెక్కింగ్. ట్రెక్కింగ్ అనే ఓడి కూడా రావట్లేదు, అర్థం చేసుకోండి. ప్రతి ప్లేస్కి ఒక కథ ఉంటుంది. ఆ కథనే మనం కథనంగా మార్చుకోవాలి. అక్కడున్న మనుషులతో ముచ్చటించాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రయాణం నాదవ్వాలి, అనుభూతి మీదవ్వాలి. అప్పుడే కదా ఒక ప్లేస్ని మనం నిజంగా ఎక్స్ప్లోర్ చేసినట్టు. లైఫ్లో స్ట్రెస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కొంచెం రిలాక్సేషన్ ఏదైతే ఉంటుందో అది మనకి సిటీ లైఫ్లో ఉండదు బ్రో. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఉండేటి స్ట్రెస్ఫుల్ లైఫ్. కాంక్రీట్ జంగిల్ నుంచి ఈ ట్రీ ఫుల్ ఆఫ్ జంగిల్, ఇది కంప్లీట్గా గ్రీనరీలోకి వచ్చేస్తాం. ఒక ఫీల్ ఉంటుంది బ్రో, మామూలుగా ఉండదు. ఖచ్చితంగా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఒక కొత్త ప్రపంచాన్ని చూడాలి అంటే ఈ మాత్రం కష్టపడాల్సిందే. అసలు ఆ ప్రపంచం ఎలా ఉంటుందంటే మాటలతో చెప్పలేను, చేతులతో గీయలేను, అంత అందంగా అయితే ఉంటుంది. ఇవన్నీ మామూలు కథలే కానీ మా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు. ఇది మా కథ, మేము విన్న కథ, మీరు చూడబోయే కథ. కలుసుకుందాం ఈ బాటసారి బాలు ప్రపంచంలో.